రాజ్ పుష్ప, మెదక్లో కూడా కొంత గెలుపు రాజ్ అవకాశాలు పుష్ప సార్. అదే కదా. అవును సార్, అవును. ఉమ్. కాబట్టి కొంత బీఆర్ఎస్ కి అయితే పార్లమెంట్ ఎన్నికలు అనేది క్లిష్టంగానే ఉంటాయి సార్. జాతీయ పార్టీల వైపు కాదు చూస్తారు, ఒకవైపు ప్రధానిగా సార్. సుధాకర్, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరీ అంత అమాయకుడు కాదనుకుంటాగా. అంటే రాజపుష్ప సార్, ల్యాండ్ బ్యాంక్ ఎలా వచ్చింది, ఎలా ఆ కంపెనీ ఎలా ఫ్లోట్ అయింది, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎలా వచ్చింది, లేదా వాళ్ళు ఐఆర్ఎస్ తీసుకో ముందు ఆయన మీద గతంలో కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన మీద అనేక విమర్శలు ఆయనే చేశాడు స్వయంగా. ఆయనే చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే, ఇలాంటివన్నీ రేవంత్ రెడ్డి గారు ఉన్నాయి కదా. మరి అలాంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారు అంత తేలిగ్గా మరి విచారణకు ఆదేశిస్తాడు, గతంలో జరిగిన ఫైళ్ళు తీస్తాడు, గతంలో జరిగినటువంటి అంశాలు తీస్తాడు. అంటే జనరల్గా ఒక బిల్డర్ అయితే పర్వాలేదు, బిల్డర్ కమ్ ఐఏఎస్ కదా. మరి అలాంటప్పుడు కొంచెం కొంచెం టఫ్గానే ఉండిద్దేమో కదా. టఫ్ గానే ఉంటుంది. ఆయన పోటీ చేయగానే ఆయన ఆ, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యవహారాలు ఏంటి, ఆయన ఏమేమి వ్యవహారాలు ఏమేమి తతంగాలు నడిపాడని అవన్నీ ప్రభుత్వం బయట తీసే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ కూడా ఏం చెప్తుంది, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులుగా పెట్టే వారందరూ ఆర్థికంగా బలంగా ఉన్నవారిని పెట్టాలని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వెంకటరామరెడ్డిని పెడితే వెంకటరామరెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడుగానే బీఆర్ఎస్ తనకు తానే ప్రొజెక్ట్ చేసుకుంటుంది కదా సార్. ఆర్థికంగా బలంగా ఉన్నాడంటే ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్న అతను ఆర్థికంగా పార్లమెంట్ కి ఖర్చు పెట్టేంత బలంగా ఎలా ఉన్నాడు అనేది వీళ్ళు ప్రశ్నిస్తుంటారు. కాబట్టి వీరు చేసే ఆరోపణలకి బీఆర్ఎస్ పెట్టే అభ్యర్థికి చెప్పేదానికి సరిగ్గా సరితూగుతుంది. కాబట్టి అప్పుడు ప్రజలు అంటే ఆలోచించుకునే ఇప్పుడే అవకాశం కదా అయితే మొదలుపెట్టింది. ఖచ్చితంగా కనిపిస్తుంది. బాలకృష్ణ అని చెప్పని మనం చూస్తే హెచ్ఎండిఏలో అధికారిగా ఉండేవాడు, ప్లానింగ్ ఆ, డైరెక్టర్. అధికారి ప్లానింగ్ సార్. డైరెక్టర్ ఆయన దాదాపు ఊరక అలా కదిలిచ్చి ఊరక అలా అలా అంటే 100 కోట్లు బయటపడినాయి. ఊరక అలా అంటే అలాంటివి బయటపడాల్సినటువంటి బయట పడబోతున్నటువంటి వారి చిట్ట దాదాపు ఒక 10 పేజీలు ఉందట. అందులో మన దగ్గర ఒక 2 పేజీలు సార్, ఉన్నాయి చాలా అంతే. మంది ఒకవేళ స్మితా సబర్వాల్ కానీ లేకుంటే గతంలో సిఎస్ గా చేసిన ఆ, వీళ్ళందరూ కనుక ఒకవేళ అప్రూవల్ గా మారితే, అంటే ఈ ప్రభుత్వానికి నిజాలు కనుక చెప్తే సార్ చాలా అంశాలు బయటకు వస్తాయి అంటున్నారు. ఇప్పటికే ధరణికి సంబంధించిన వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ శివార్లో భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. ఎక్కడికక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసుకున్నారు. ఆ, చాలా 11 ఎకరాలని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తీసుకున్నారు. దానిపైన హైకోర్టు కూడా చాలా సీరియస్ అయినది. ఈ అన్ని వ్యవహారాలు అనేది ఒక్కొక్కటి వెలుగు తీస్తున్నారు. ఒకవైపు పార్టీ పరంగా ముందుకు పోతూనే ప్రభుత్వ పరంగా ఈ కార్యకలాపాలు చేస్తూ, అదేవిధంగా ఓకే. కాళేశ్వరం పైన సిబిఐ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే సిబిఐ విచారణకు మేము సిద్ధమని. అంటే ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్న ఈ నేపథ్యంలో నిజంగానే కేసీఆర్ బయటకు వస్తే వీటిపైన ఎలా స్పందిస్తాడో, ఆయన ఏం మాట్లాడబోతున్నారనే ఒక ఆసక్తి అయితే ఉంది సార్. ఇప్పటి వరకు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కేసీఆర్ అనే వ్యక్తి మీడియా ముందుకు రాలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈ సభలు సమావేశాలు ఇంటర్నల్ మీటింగ్స్ లో, కేవలం ఇంటర్నల్ మీటింగ్ లో మాత్రమే పాల్గొన్నాడు. సభలు సమావేశాలు ఎక్కడ అటెండ్ చేయలేదు, ఆయన ఏం మాట్లాడలేదు, నోటి నుంచి బయటకు రాలేదు. కాబట్టి 1వ తేదీన కూడా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాడు సార్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యాలయంలో ఆ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాట్లాడతాడు. ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కేసీఆర్ నిజంగానే పులి బయటకు వస్తే ఏం చేస్తుంది, లేకుంటే ఆ పులిని నిజంగానే కాంగ్రెస్ పార్టీ అంటున్నట్టుగా బోన్లో బంధిస్తుందా, ఇది చూడాల్సి ఉంటుంది. అంటే టీఆర్ఎస్గా ఉంటే పులిగానే ఉండేదేమో. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయింది కదా. జాతీయ పార్టీ అయిన తర్వాత మళ్ళీ మావాలు ఆలోచనలు మారుతాయి కదా సుధాకర్. భావాల ఆదేశాలు మారిపోయి తెలంగాణ ప్రజలు కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు సార్, తెలంగాణ పార్టీ అనేది దీన్ని ఒక్కసారిగా బీఆర్ఎస్ గా మారిపోయిన తర్వాత ప్రజలు కూడా కొంత పార్టీ దూరం అయ్యారు. దాంట్లో ఏమైనా అది లేదు. ఓకే, ఏదైనా ఇంట కలిసి రచ్చగలవాలి. ఇంట కలిసే క్రమంలోనే రచ్చకెక్కితే ఇంట్లో గందరగోళం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. సరే, అవన్నీ కేసీఆర్ గారికి తెలవక కాదు కానీ, బట్ ఆయన వ్యూహం ఏదో ఉండుండిద్ది, ఆ వ్యూహం ఏదో బెడిసి కొట్టింది అంతే, అంతకుమించి ఉండదు. సరే, రైట్ సుధాకర్.